లోకల్లో కోడలి పేరు మీద కంపెనీ పెట్టిన ఏకైక అత్తవి నువ్వే. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు పెద్దమ్మ. వదిన చాలా తెలివైంది. తప్పకుండా బిజినెస్ని సక్సెస్ చేస్తుంది, నీ పేరు నిలబెడుతుంది. ఏమంటారు పెద్దన్న? అవునవును, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కదా. ఇప్పుడే వస్తాను. హలో, ఏం చేస్తున్నావు? ఇది అడగడానికి ఫోన్ చేసావా? ఎందుకు చేసావో విషయం చెప్పు. నీకో సంబంధం చూసినా, వస్తే పెళ్లి చేద్దామని ఫోన్ చేసినా. ఏ తమాషాగా ఉందా నీకు? ఇక్కడ నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటే ఎందుకు ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? హే, ఊకే ఫోన్ చేయనీకి నాకేమైనా పని పాట లేదనుకున్నావా? నువ్వు యాడున్నావో నాకు తెలుసు. అంత ముఖ్యమైన పనేందో కూడా నాకు తెలుసు. కొత్తగా బట్టల దుకాణం ఏదో పెడుతుండ్రంట కదా? అవును, నిజమే. బ్రాహ్మణి కోడలు మృదుల పేరు మీద కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తోంది. ఏందేంది? దుకాణం కోడల పేరు మీద పెడుతుందా? బట్టల దుకాణం కాదు, టెక్స్టైల్ బిజినెస్. అయినా ఇదంతా నీకెలా తెలుసు? ఎట్టా తెలిస్తే ఏంది? నిజమా కాదా? అవును. ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేశావో ముందు ఆ విషయం చెప్పు. మీటింగ్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. నేను ఫోన్ చేసింది కూడా గా బిజినెస్ మాట్లాడడానికే. ఈ బిజినెస్ గురించా? దేనికి నీకు ఏంటి సంబంధం? అసలు నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడలేను కానీ తర్వాత ఫోన్ చేస్తాను. గాడ మాట్లాడకపోతే బిజినెస్ గురించి చక్కగా మాట్లాడుకుందాం. ఏయ్, ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో హలో హలో, ఫోన్ కట్ చేస్తావా? మెత్తగా మాట్లాడిండు కదా, అందుకే కట్ చేస్తావు. ఫోన్లో మాట్లాడు కాదు, గీడికి రప్పిస్తా, నీ సరదా తీరుస్తా. ఎవరండి ఫోన్? అది కరీంనగర్ బ్రాంచ్ సేల్స్ మేనేజర్. సేల్స్ విషయంలో ఏదో ప్రాబ్లం ఉందంటే అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ దానికిరా, మేము జాబ్స్ రిజైన్ చేసినందుక. జాబ్స్ రిజైన్ చేసేసారా? అవునత్తయ్య, ఈరోజే రిజైన్ చేశాం. ఎందుకు రిజైన్ చేశారు?
అక్కడ జాబ్ మానేసి మా అత్తయ్య దగ్గర జాబ్ చేద్దామని అత్తయ్య. అదేంటమ్మా, అంత పెద్ద కంపెనీలో సీఈఓ పొజిషన్, అంత గొప్ప కెరియర్, అంత గుర్తింపు వదులుకొని అత్త దగ్గర వచ్చే గుర్తింపు ముందు ఎంత గొప్ప పేరు గుర్తింపైనా తక్కువే అత్తయ్య. అవునమ్మా, నీకోసం అనేసరికి నేనే కాదు, ఆ కంపెనీ బాస్ కూడా సంతోషంగా వెళ్ళమన్నారు. అయినా ఇప్పుడు వదిన పేరు మీద కంపెనీ పెడుతుంటే మళ్ళీ వదిన వేరే కంపెనీలో వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? నా పేరు మీద కంపెనీ పెట్టడం ఏంటత్తయ్య? అవునమ్మా, కొత్తగా స్టార్ట్ చేయబోతున్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి నీ పేరే పెడుతున్నాను. వద్దత్తయ్య, అన్ని కంపెనీలు మీ పేరు మీదే ఉన్నాయి కదా, ఇది కూడా మీ పేరునే ఉండనివ్వండి. అందులో మీరు ఏ పని చేయమన్నా చేస్తాను. లేదమ్మా, ఇక రాబోయే సామ్రాజ్యం మొత్తం నువ్వు నిర్మించాల్సిందే. ఇక అంతా చూసుకోవాల్సింది నువ్వే. అన్ని హక్కులు నీకే. మొత్తం సామ్రాజ్యం నీదేనటనే. మాకు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వవే? కనీసం ఇప్పుడైనా నెల ఖర్చులు పెంచవే ప్లీజ్. అవునదినా, నువ్వేం చెప్తే అదే. నువ్వు ఉండు గౌరవ్. ఉండుడేంది? నిజమే కదా. కొత్తగా బట్టల దుకాణం ఏదో పెడుతుండ్రంట కదా. అసలు మృదుల పేరున కంపెనీ పెడుతున్నారని మృదులకే తెలియదు కదా, మరి కనకంకెలా తెలిసింది? ఇంతవరకు ఆ ప్రపంచంలోకి వీళ్ళెవరన్నా వస్తారేమో, ఏమవుతుందోనని భయపడ్డా. కానీ కనకమే ఇటువైపు తొంగి చూస్తోంది. ఏ పరిణామాలకి దారితీస్తుందో ఏమో. ఏంటమ్మా ఇవి? ఏదో ఒక రోజు మీరిలా వస్తారని తెలిసి ముందే మీకోసం రెడీగా ఉంచిన ఆఫర్ లెటర్స్. ఆఫర్ లెటరా? ఇంతకీ అన్నయ్యకి వదినకి ఏ పొజిషన్స్ ఇచ్చావు పెద్దమ్మా? అన్నయ్య సీఏఓ. వావ్, కంగ్రాట్స్ అన్నయ్య. మరి వదిన ఏంటి? వదిన బిజినెస్ హెడ్. వావ్, కంగ్రాట్స్ వదిన. మరి ఆ కంపెనీలో మృదుల సీఈఓ, బావ బిజినెస్ హెడ్ కదా. ఈడ పొజిషన్స్ రివర్స్ అయినాయన్నమాట. అమ్మయ్యా, ఈడ కూడా ఈ రాక్షసే బాసేమో, మా ఆటలు సాగవేమో అనుకున్నా. నువ్వైతే పర్వాలేదు బావా. ఇక్కడ కూడా నీ ఆటలు సాగం మానసి. ఎందుకంటే ఇక్కడ కూడా మృదులనే సీఈఓ మానసి. నేను బిజినెస్ హెడ్. మధుగారు, ఎందుకు? నువ్వు ఊరుకో. బాస్ ఎప్పుడు బాసే. అమ్మా, నీకేం అబ్జెక్షన్ లేదు కదా? కంపెనీనే మృదుల పేరున పెడుతుంటే ఇంకా అబ్జెక్షన్ ఏముంటుందిరా? మేబీ మృదులకి వర్క్ లోడ్ ఎక్కువ కాకుండా ఉండాలని నీకు ఆ పొజిషన్ ఇచ్చిందేమో. కరెక్ట్గా చెప్పారు.
ఇప్పుడు కొత్త కంపెనీని కూడా తనే చూసుకోవాలి కదా. మళ్ళీ ఇక్కడ వర్క్ ఎక్కువ అవుతుందని నీకా పొజిషన్ ఇచ్చాన్రా. తను చేయగలనంటే నాకేం అభ్యంతరం లేదు. అబ్బా, ఈడ నువ్వే బాస్ అయితే మా పరిస్థితి ఏందే? నీకు పుణ్యం ఉంటదే, ఖర్చులకి డబ్బులు పెంచవే. ఈ నెల నుంచి ఖర్చులకి ₹1 కూడా ఇచ్చేది లేదు. జాబ్ ఇచ్చి మంచి పని చేసే వదిన. నిన్ను అబ్బా మానసి, పెద్దమ్మా, ఈ హ్యాపీ మూమెంట్లో ఒక సెల్ఫీ. పెద్దన్న, ఏంటలా డల్గా ఉన్నారు? చూడండి. ఏమండి, మృదులని తీసుకెళ్లి టీంకి ఇంట్రడ్యూస్ చేయండి. మృదులా, రామ్మా. ఉమ్. మావయ్య, పర్వాలేదు, మీరు మాట్లాడండి, నేను వెయిట్ చేస్తుంటాను. నేను ఫోన్ కట్ చేస్తున్నా అంటే అర్థం ఏంటి? మాట్లాడే పరిస్థితిలో లేననే కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు? ఏందయ్యో, నేను మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కట్ చేసింది కాక మళ్ళా నా మీదే కేకలేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఈ బిజినెస్ విషయాలు నీకెందుకు? అసలు వీటికి నీకు ఏమన్నా సంబంధం ఉందా? ఏంది సంబంధం ఉందా? ఇంకా నయం, నీకు నాకు ఏం సంబంధం ఉందని అడిగినావు కాదు. సరే, ఫోన్లో మాట్లాడు, ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి నాకు వేరే పనే లేదనుకున్నావా? ఇక నేను చాలా బిజీగా ఉన్నాను. కనుకో 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 అయ్యో, మెట్ల మెలిచి కాలు సరిపడ్డారు. అయ్యో, ఒక్క కాలు ఇరిపోయింది. ఏమైంది? అక్క, నీకేం కాదక్క. అయ్యో అయ్యో, మళ్ళీ అయ్యో, కాలిరిపోయింది. అబ్బా, కాలిరిపోయింది. వద్దుమ్మా, నా వల్ల కాదు. నా కాలిరిపోయింది వల్లే. అమ్మో, నా కాలిరిపోయింది. అమ్మా, మళ్ళీ కనకంకేమైంది? మెట్ల మీద నుంచి జారిపడింది పెద్దాయన, లేవలేకపోతుంది. అక్క, అక్క, ఏం కాదక్క. పెద్దాయన, అక్క బాధ తట్టుకోలేకపోతాంది. ఇంట్లో ఎవ్వరూ లేరు, హాస్పిటల్కి పోవాలా. తొందరగా రా పెద్దాయన. అయ్యో అయ్యో, నా కాలిరిపోయింది. అయ్యో, సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏం కాదులే అక్క, పెద్దాయన వచ్చేస్తున్నారు.
నా కాలిరుగుడేంది గా మనిషిని ఎడకి రప్పించి నీకి నాటకం ఆడినా అయ్యో మళ్ళీ నా కాళ్ళు పడుతుంది అబ్బా నా కాలు మళ్ళీ మావయ్య 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 ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిలా జరగడం మొదటిసారి కాదు. ఇప్పుడు కూడా ఎవరికీ చెప్పకుండా మధ్యలో వచ్చేశాను. ఈసారి ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఫోన్ రావడం ఆలస్యం. ఎక్కడున్నా మట్టిలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు మావయ్యని ఇంటిలా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలే మృదులకేదో అనుమానంగా ఉంది. ఇప్పుడు ఇంకా అనుమానం ఎక్కువ అవుతుంది. నా అనుమానం నిజమేనా? మావయ్య జీవితంలో ఎవరైనా ఉన్నారా? అయిన వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా బతకడం? దేవుడా, గీ కృష్ణప్రసాద్ని ఎంత భయపెడుతున్నా ఇంకా పూర్తిగా దారికి రావట్లే. ఆయన ఒకేసారి మరీ ఎక్కువ టెన్షన్ పెట్టించినా తట్టుకోలేక తెగిస్తాడు. గిట్లా మెల్లగా భయపెడుతూనే పని చేయించుకోవాలా. అక్క పెద్దాయన వస్తుండు. వస్తాడు, రాకేడికి పోతాడు. వచ్చినావా? అప్పట్నుంచి అరిచి అరిచి పిలిస్తే గిప్పటి కుదిరిందన్నమాట. అసలేంటి నీ ఉద్దేశం? ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండేవా? ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్ మీద టార్చర్. అవతల మనిషి ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎలా ఉన్నాడో నీకు అనవసరం. నువ్వు అనుకున్నదే అయిపోవాలి. ఇంతలా సాధించే బదులు ఇంత విషం ఇచ్చి చంపే. దరిద్రం వదిలిపోతుంది. ఏంది పెద్దాయన ఇది? వచ్చినావో లేదో నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. గడ అక్క పరిస్థితి ఏందో అర్థం అవుతుందా? కనీసం ఆ కాలికి కట్టైనా కనబడతాందా? సచ్చిన పాముని ఇంకా సంపాలని చూస్తున్నావా ఏంది? మళ్ళీ నువ్వు కిందకు పోయి గా వంట పని చూడు, నేను మాట్లాడతా కదా. అట్నే అక్క. పెద్దాయన మీరు ఆస్తులు పంచకపోయినా పర్లేదు, కొంచెం ప్రేమని పంచి మనిషిని మనిషి లెక్క చూస్తే మంచిగుంటది. అయిపోయిందా? ఇంకా నువ్వు కూడా ఏమన్నా అనాలా? నా ప్రాణాలు తీస్తున్నది కాక తిరిగి నన్నే అనడం. సరే చెప్పు, ఎందుకు రమ్మన్నావు ఇప్పుడు? ఏం కావాలి? ఎందుకు ఊకే ఆవేశపడతావు? ఎట్లాగొచ్చినావు కదా, నువ్వు అడగకపోయినా చెప్తా. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. గా బట్టల దుకాణం ఏదో పెడుతుండ్రు కదా, గా అందులో సగం వాటా అయితే నా పేరుండాలా. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా కనకం? తలకిందులుగా తపస్సు చేసినా ఆ దేవుడే దిగొచ్చినా అది జరగదు. డబ్బులంటే ఏదో ఒకటి చేసేవచ్చు, లేదు ఇంకో ఇల్లు కొనేవమన్నా తల తాకట్టు పెట్టైనా ఇవ్వచ్చు. కానీ బిజినెస్లో వాటా అంటే అసలేం చెప్పివ్వాలి? వాటా ఇవ్వాల్సిన అవసరం ఏంటని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి?
కుదరదు కనకం, కుదరదు. కుదరాలా? ఆ! ఎందుకు కుదరదు? నీకు చెప్పు, నీకు చేత కాకపోతే నే వచ్చి మాట్లాడేదా? కనకం, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. నా ప్రాణాలు తీయడమే టార్గెట్గా పెట్టుకున్నా. ఏమని పోయి మాట్లాడతావు? నిజం చెప్తావు అంతేనా? చెప్తే వాటా ఇచ్చేస్తారా? ఒకప్పటి బ్రాహ్మణి కాదు కనకం, కోడల్ని నెత్తిన పెట్టుకుంటోంది. కోడలి పేరు మీదే బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. అందులో ఎవరికీ షేరింగ్లుండవు. అర్థమవుతోందా?